బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు దక్కని ఊరట. మధ్యంతర బెయిల్లో కీలక అంశాలు ప్రస్తావించిన రౌజ్ అవెన్యూ కోర్టు. తిరుమలగిరిలో బోరా ముస్లింల ఇఫ్తార్. విందులో పాల్గొన్న బీజేపీ నేత ఈటెల రాజేందర్. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి హరీష్ రావు లేఖ. పొద్దుతిరుగుడు పంట కొనుగోలు చేయాలని కోరిన మాజీ మంత్రి. గలగల పారే గోదావరిలో నీరు లేక వెలవెల. మంచిర్యాల జిల్లాలో బోసిగా కనిపిస్తున్న నది. కరీంనగర్ జిల్లా చెర్లపల్లి గ్రామంలో వృద్ధురాలి బర్త్డే వేడుకలు. కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకుంటున్న 105 సంవత్సరాల బామ్మ. సికింద్రాబాద్ మహంకాళి పోలీసుల కార్డన్ సెర్చ్. 20 ద్విచక్ర వాహనాలు, నిషేధిత గుట్కా స్వాధీనం. చోరీ జరిగిన 4 గంటల్లోనే నిందితుల అరెస్ట్. బంగారం స్వాధీనం చేసుకున్న మేడ్చల్ జిల్లా ఆల్వాల్ పోలీసులు. పెద్దపల్లి జిల్లాలో మోటార్ల దొంగ అరెస్ట్. 20 మోటార్లను స్వాధీనం చేసుకున్న పోలీసులు. బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కొడుకుకు రిమాండ్. రహీల్ను చెంచల్గూడ జైలుకు తరలించిన పోలీసులు. ఏపీలో ఓటర్లకు అవగాహన సదస్సులు. పోస్టర్లు ఆవిష్కరించిన సీఈఓ ముఖేష్ కుమార్ మీనా. జనసేనకు రాజీనామా చేసిన పోతిన మహేష్. విజయవాడ పశ్చిమ సీట్ ఆశించిన మహేష్. ప్రకాశం జిల్లాలో కొనసాగుతున్న ఏపీ సీఎం బస్సు యాత్ర. వెంకటాచలంపల్లిలో పింఛన్ లబ్ధిదారులతో జగన్ ముఖాముఖి. విశాఖ శారదా పీఠాన్ని సందర్శించిన మంత్రి రోజా. స్వరూపానందేంద్ర సరస్వతి ఆశీస్సులు తీసుకున్న రోజా. విశాఖ రైల్వే స్టేషన్ సమీపంలో కుంగిన ఫుట్ ఓవర్ బ్రిడ్జ్. అప్రమత్తమైన రైల్వే అధికారులు. వంతెనపై రాకపోకలు నిలిపివేత. నంద్యాల జిల్లాలో రెచ్చిపోయిన దొంగలు. 2 అరెస్ట్. 18 తులాల బంగారం స్వాధీనం. ఐనువోలులో కమనీయంగా మల్లన్న కళ్యాణం. స్వామివారికి పట్నాలు, బోనాలు సమర్పించిన భక్తులు. శ్రీశైలం మహాక్షేత్రంలో ఉగాది మహోత్సవాలు. మరి కాసేపట్లో స్వామి అమ్మవార్ల గ్రామోత్సవం. విశాఖపట్నంలో దంచి కొడుతున్న ఎండలు. జూ పార్క్లో ఎండలతో అల్లాడిపోతున్న వన్యప్రాణులు. కర్ణాటకలో బళ్ళారిలో పోలీసుల సోదాలు. ఆభరణాల వ్యాపారి ఇంట్లో భారీగా బంగారం, నగదు స్వాధీనం. మా అధ్యక్షుడిగా మరోసారి మంచు విష్ణు. మెజారిటీ కమిటీ సభ్యుల నిర్ణయంతో ఏకగ్రీవ ఎన్నిక.